అండి అందరికి. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. అయితే ఇవాళ నేను మునక్కాయ ఎగ్ మసాలా కర్రీ చేస్తున్నానండి. దానికోసం నేను పెద్ద సైజు 2 మునక్కాయలు తీసుకున్నాను. ఇప్పుడు ఇది ఎలా చేయాలో కట్ చేసుకునే విధానం అదంతా చూసేద్దాం. 3 చిన్న సైజు ఎర్రగడ్డలు తీసుకున్నానండి. మీ దగ్గర ఉంటే ఒకటైనా వేసుకోండి. నా దగ్గర చిన్నవి ఉన్నాయి. అలాగే ఒక పెద్ద సైజు టమాటో, 2 ఆకులు కరివేపాకు మట్టలండి. ఇవన్నీ కట్ చేసేసుకోవాలి. అలాగే మునక్కాయలు కూడా కట్ చేసేసుకుందాము. ఇవి మరీ చిన్నగా కట్ చేయకూడదండి, కొంచెం పెద్ద సైజులోనే కట్ చేసుకుంటే మునక్కాయ అనేది బాగుంటుంది. ఈ సైజులో కట్ చేసుకోవాలి. టమాటా, ఎర్రగడ్డ, మునక్కాయ కట్ చేసేసుకున్నాను. ఆల్రెడీ ఎగ్స్ కూడా ఉడికిపోయాయి. ఇప్పుడు కర్రీ చేసేది చూద్దామండి. ఎగ్స్ కూడా ఉడికిపోయాయండి. ఇవి పక్కన పెట్టేసుకుందాము. బాండిల్ హీట్ అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసేసుకుందాము. ఆవాలు, జీలకర్ర వేసేసుకుందాము. వేగిపోయాయండి. ఇప్పుడు ఇందులో ఎర్రగడ్డలు వేసేసుకుందాం. కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కరివేపాకు కూడా వేసేసుకుందాము. టమాటాలు కూడా వేసేసుకుందామండి. ఇప్పుడు ఇందులో సాల్ట్ వేసుకున్నాము. అప్పుడే ఆనియన్, టమాటా మంచిగా కుక్ అయిపోతుంది తొందరగా. ఎప్పుడైనా ముందు సాల్ట్ వేసుకున్నామంటే వెంటనే కుక్ అవుతుంది టమాటా, ఆనియన్. 1 స్పూన్ వేసుకుంటున్నాను, సరిపోతుంది. 1 నిమిషం మూత పెట్టేద్దామండి కలిపేసి. అప్పుడు మీకు టమాటా తొందరగా ఉడికిపోతుంది. 1 నిమిషం మూత పెట్టి వదిలేద్దాము. ఒకసారి మూత తీద్దామండి. మగ్గిపోయింది. ఇప్పుడు ఇందులో పసుపు వేసేసుకుందాము. కొంచెం ఒక్కసారి కలుపుకుందాము. ఇప్పుడు ఇందులో అల్లం తెల్లగడ్డ పేస్ట్ కూడా వేసేసుకుందామండి. ఇప్పుడే ఇది కొంచెం పచ్చి వాసన పోయేదాకా చేసుకోవాలండి ఫ్రై. కొంచెం ధనియాల పొడి కూడా ఇప్పుడే వేసేసుకుందాము. ఒకటిన్నర స్పూన్ వేసుకుందాం ధనియాల పొడి, సరిపోతుంది. అలాగే కారం కూడా ఒక 2 స్పూన్స్ వేసుకుందామండి, సరిపోతుంది. ఒకసారి మంచిగా కలిపేసుకుందామంతా. ఇప్పుడు ఇందులో మునక్కాయ ముక్కలు కూడా వేసేసుకుందామండి. ఆయిల్ కూడా పైకి తేలిపోయింది. చేసుకోవడం చాలా సింపుల్ అండి, చాలా బాగుంటుంది ఈ కర్రీ. 1 నిమిషం ఫ్రై అయితే చాలు మునక్కాయ. చూసేదానికేమో పెద్ద మునక్కాయలు, కానీ లేత మునక్కాయలండి. చాలా బాగుంటాయి మునక్కాయలు కర్రీకి. ఇప్పుడు ఇందులో గుడ్లు కూడా వేసేసుకుందాము డైరెక్ట్గా. ఒకసారి కలిపేసుకుందాం. ఇప్పుడు ఇందులో తగినన్ని వాటర్ పోసేసుకుందామండి. హై ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి ఉప్పు చెక్ చేసుకుందాము. వాటర్ సరిపోతాయి. ఉప్పు కరెక్ట్గా సరిపోయిందండి. ఇప్పుడు మూత పెట్టేసుకుందాము. హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు ఉడకనివ్వాలండి.
10 నిమిషాలు అయిపోయిందండి. ఒకసారి మూత తీసి చూద్దాము. చక్కగా ఉడికిపోయిందండి. మనకి ఈ పులుసు సరిపోతుంది కర్రీలోకి. ఇంతే అండి, ఎంతో ఈజీగా సింపుల్గా అయిపోతుంది. టేస్ట్ మటుకు వేరే లెవెల్లో ఉంటుంది. ఖచ్చితంగా మీరు ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.